ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార కూటమి పార్టీలు వర్సెస్ విపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య వార్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం చేయలేదని వైఎస్ఆర్సీపీ అంటుంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కూటమి పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిరసనలు చేపట్టింది. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఆందోళనలు చేపట్టింది. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు నిరసనలు చేశారు. రైతుల పంటకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు ఇద్దరు రైతుల ఫోటోలు, వివరాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ రైతులకు ధాన్యం డబ్బులు అకౌంట్లో జమ కాలేదని ప్రస్తావించారు. మరి ఈ ఇద్దరు రైతుల అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా, ఏపీ ప్రభుత్వం ఏం చెబుతుంది ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడుకు చెందిన వేమూరి నాగేశ్వరరావు, గొడవర్రకు చెందిన మరో రైతు పొద్దుటూరు ప్రసాద్ల ధాన్యానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాగేశ్వరరావు ఫోటోతో 1.5 ఎకరాల్లో వరి పంటను కోసి రైతు సేవా కేంద్రం ద్వారా బాలాజీ రైస్ మిల్లుకు పంపారు. అదే రోజున FTO 90620015240005 జనరేట్ అయింది. కానీ 81 బస్తాలకే రసీదు ఇచ్చారు. గత నెల 24న 74,520 రూపాయలు రైతు ఖాతాలో జమైనట్లుగా మెసేజ్ వచ్చింది. బ్యాంక్లో చూసుకుంటే సొమ్ములు పడలేదు అంటూ ఫోటోతో ఓ పోస్టర్ తయారు చేశారు. ఈ పోస్టర్ను కొందరు ఎక్స్లో పోస్ట్ చేశారు. మరో రైతు ప్రొద్దుటూరు ప్రసాద్ ఫోటోతో 7 ఎకరాల్లో వరి వేశాం, 20% తేమ ఉన్నా తీసుకుంటామన్నారు. తేమ 17% ఉన్నా తీసుకోలేదు. బేరగాళ్లు వచ్చి 75 కేజీల బస్తాకు 1,450 రూపాయలు ఇస్తామన్నారు. మా రైతు 1,740 రూపాయల చొప్పున లెక్కగట్టి కౌలు ఇవ్వాలంటున్నారు. ఇలా అయితే మా చేతి డబ్బులు పెట్టుకోవాలి, ఇలా అయితే ఎండ్రిన్ తాగి చావటం తప్ప వేరే దారి లేదు అంటూ మరో పోస్టర్ తయారు చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇద్దరు రైతుల పోస్టర్లు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ పోస్టర్లు వైరల్ కావడంతో ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. ఈ మేరకు ఇద్దరు రైతులకు సంబంధించి ఎక్స్లో ఒక పోస్ట్ చేసింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రకు చెందిన కౌలు రైతు ప్రొద్దుటూరు ప్రసాద్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. ఆయన డిసెంబర్ 8వ తేదీన పట్టుకొచ్చిన ధాన్యంలో 21% తేమ ఉందని, అయినా తనకు పూర్తి మద్దతు ధర ఇవ్వాలని ప్రసాద్ అనటంతో ధాన్యాన్ని తీసుకెళ్లి ఆరబెట్టి తేమ 17% తగ్గినప్పుడు తీసుకురమ్మని రైతు సేవా కేంద్రం ఉద్యోగి చెప్పారని క్లారిటీ ఇచ్చారు. ప్రసాద్ తిరిగి 11వ తేదీన 17% తేమతో ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చారని, 12వ తేదీన ట్రక్ చీటీలను రాసి నెల్లూరు జిల్లాలోని శ్రీ లక్ష్మీ రైస్ ఇండస్ట్రీస్కి పంపించినట్లు చెప్పారు. అదే రోజున 90,944 రూపాయలకు ఒకటి, 2,81,520 రూపాయలకు ఒకటి చొప్పున 2 FTOలు భూ యజమానుల పేరిట జనరేట్ అయ్యాయన్నారు. ఈ మేరకు పేమెంట్ ప్రాసెస్లో ఉందని పేర్కొన్నారు. వాస్తవం ఇలా ఉంటే 17% తేమ ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకోలేదు అని ప్రొద్దుటూరు ప్రసాద్ చెప్పటంలో అర్థం లేదన్నారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ టీం ప్రొద్దుటూరు ప్రసాద్కు సంబంధించిన ధాన్యం అమ్మిన వివరాలను కూడా ఎక్స్లో షేర్ చేసింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడుకు చెందిన మరో రైతు వేమూరి నాగేశ్వరరావు పేరుతో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం చెప్పింది. లీలా పెరావళి అనే మహిళా రైతుకు నాగేశ్వరరావు తండ్రి అని, 81 బస్తాలకే రసీదు ఇచ్చారు అని చెబుతున్న ఆయన మిల్లుకు ఎంత ధాన్యం పంపించారో చెప్పలేదన్నారు. వాస్తవానికి లీలాకు చెందిన 1.5 సెంట్ల పొలంలో పండిన 81 బస్తాల ధాన్యాన్ని బాలాజీ రైస్ మిల్లుకు పంపారన్నారు. 2024 నవంబర్ 22వ తేదీన 9062001524000005 నెంబర్తో 74,520 రూపాయలకు FTO జనరేట్ అయిందన్నారు. నాగేశ్వరరావు ఫిర్యాదులో ఈ FTO నెంబర్ను కూడా తప్పుగా పేర్కొన్నారని అన్నారు. అయితే అదే రోజు సాయంత్రం 6:14 మిల్లు ఈ విషయాన్ని ధృవీకరించిందని తెలిపారు. అప్పటికే బ్యాంకు పనివేళలు మించిపోవటం, ఆ మరుసటి రోజు 4వ శనివారం కావటం, తర్వాత రోజు ఆదివారం కావడంతో
వరుసగా 2 రోజులు బ్యాంకుకు సెలవులు వచ్చాయని పేర్కొన్నారు. నవంబర్ 25 ఉదయం 9:30 పేమెంట్ కోసం బ్యాంకుకు పంపించినట్లు ఫ్యాక్ట్ చెక్ టీం తెలిపింది. అదే సమయంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ రైతు లీలా రిజిస్టర్ ఫోన్ నెంబర్కు మెసేజ్ పంపించామన్నారు. అయితే లీలా తన బ్యాంక్ అకౌంట్కు అనుసంధానించిన ఆమె ఆధార్ కార్డు ఉనికిలో లేదని, అందుకే ఆమె FTOను బ్యాంక్ తిరస్కరించిందన్నారు. నవంబర్ 27న ఈ విషయాన్ని బ్యాంక్ సిబ్బంది ఆమె దృష్టికి తీసుకెళ్లగా ఆమె డిసెంబర్ 4వ తేదీన తన ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్తో అనుసంధానించారన్నారు. అదే రోజున ఉదయం 9:30 ఆమె అకౌంట్లో సొమ్ము జమ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని డిసెంబర్ 7వ తేదీన సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు బ్యాంకు నిర్ధారణ చేసిందన్నారు. 2 రోజులు బ్యాంక్ సెలవులు, ఆ తర్వాత రైతు ఆధార్ కార్డు సమస్యతోనే ఆలస్యం జరిగిందని స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వ అలసత్వం ఎక్కడా లేదని, కాబట్టి ఇలాంటి అవాస్తవ ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. అలాగే వేమూరి నాగేశ్వరరావు కుమార్తె ధాన్యాన్ని విక్రయించిన అంశంతో పాటుగా డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయంటూ వివరాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నట్లుగా 2 రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేసిందనటంలో వాస్తవం లేదు. ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీం ఇచ్చిన వివరాల ప్రకారం ఈ ప్రచారం అవాస్తవం.